ఫస్ట్ టైం ఎమ్మెల్యే చాలా బాగుంది. ఇది బాధ్యతాయుతమైనటువంటి పదవి అని చెప్పేసి రోజు రోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతోని మాట్లాడి తెలుసుకున్నట్టయితే దాని యొక్క పరిధి కానీ దాని యొక్క బాధ్యత కానీ చాలా ఎక్కువ అని చెప్పేసి నాకు రియలైజేషన్ అవుతా ఉన్నది. ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గం విషయానికి వచ్చి చేస్తే అభివృద్ధి విషయంలో చాలా కుంటుబడినటువంటి నియోజకవర్గం కాబట్టి ఈ పదవి మొదటిసారైనా కూడా నాకు అనుభవాలు చాలా తొందరగా రకరకాల వివిధమైనటువంటి అనుభవాలు రావడం వల్ల మంచి వర్గానికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను అనే ఒక సంతోషం కూడా ఉన్నది. ఓకే, రైట్ సార్. ఎట్లా తెచ్చుకోరు సార్ టికెట్ మీరు? టికెట్ కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల విషయం కాకుండా కాంగ్రెస్ పార్టీలో చాలా క్షుణ్ణమైనటువంటి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే నేను కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ నా కుటుంబ నేపథ్యం కూడా కాంగ్రెస్ సానుభూతి పరులే. నా యొక్క అర్హతను నేను జుక్కల్ నియోజకవర్గంలో అంతవరకు చేసినటువంటి సాంఘిక సేవను నా యొక్క జుక్కల్ నియోజకవర్గ ప్రజలతో ఉన్నటువంటి అనుబంధాన్ని నేను అధిష్టానం దృష్టికి తీసుకుపోవడమే కాకుండా నేను ఒక విద్యావేత్తను, చదువుకున్నవాడిని. ఇప్పటి వరకు జుక్కల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ పడ్డటువంటి వ్యక్తులు విద్య లేకపోవడము, అవగాహన లేకపోవడము, సరైనటువంటి ప్రపంచ దృక్పథం లేకపోవడము, అవన్నిటిని అధిగమించి నాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది, మంచి విద్యావేత్తను, తర్వాత ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఆకాంక్ష నాకు చాలా గట్టిగా ఉందన్న విషయాన్ని అధిష్టానానికి నాకు తెలియజేయడం వల్ల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ యువకులను, కొత్త వారిని అధికారం అంటే ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. రైట్. మీరు చెప్తున్నటువంటి సమాజ దృక్పథం కావచ్చు, లేకపోతే సేవ తత్పరత కావచ్చు, మీరు చెప్తున్నటువంటి విద్యా అంశాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో జుక్కల నుంచి పోటీ చేసిన వాళ్ళకు లేవు, నాకే ఉన్నాయని అంటారు. అంతేనా? వాస్తవం. ఎవరికి లేవు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా నాకే ఉన్నాయని అంటున్నారు. అవునండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి లేవు అని అంటున్నారు మీరు. కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు ఉన్న వాళ్ళకు ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళకు లేవు. క్లియర్ అయింది? 100% క్లియర్ ఉన్నది. 100%. రైట్. ఓకే. కానీ లక్ష్మీకాంతారావు ఢిల్లీలో లాబింగ్ చేసుకొని టికెట్ తెచ్చుకున్నాడు అని అంటే? ఢిల్లీలో లాబీ చేసుకోవడం అని కాదు, తన యొక్క ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక ప్రపోజల్ మనం పెట్టినా, నేను నా యొక్క క్వాలిఫికేషన్స్ ఏంది, నేను ఈ పర్టిక్యులర్ పదవి కోసం కానీ ఈ పర్టిక్యులర్ టికెట్ కోసం కానీ నేను ఏ విధంగా అర్హుణ్ణి అని చెప్పేసి చెప్పుకోవాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి పెద్దలను ఖచ్చితంగా కలిసిన నేను ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు వచ్చినట్టయితే నేను ప్రజలకు కానీ పార్టీకి కానీ ఏ విధంగా సేవ చేయగలుగుతాననే విషయాన్ని నేను పెద్దలకు కలిసి స్పష్టంగా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. కాబట్టి నేను ఢిల్లీలో పెద్దలను కలవడం కూడా వాస్తవమే. రైట్. ఓకే. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది కురువృద్ధులు ఉన్నారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చాలామంది అవకాశం వస్తే చాలు అన్నటోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఆల్రెడీ ఉన్నటువంటి లీడర్లను పక్కన పెట్టి కొత్తగా వచ్చినటువంటి తోట లక్ష్మీకాంతారావు గారికి పీఠం వేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏమొచ్చింది? అయితే రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ. కొత్తగా అనడానికి వీలు లేదు. అఫ్కోర్స్ నేను ప్రత్యేక రాజకీయాలు కొత్తగా అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత రాజకీయాల్లో నేను చాలా రోజుల నుంచి ఉన్నా. అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే యువకులకు, కొత్త వాళ్ళకు, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వారికి, ఒక కొత్త ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉన్న వారికి అయినంత మట్టుకు మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే మన మల్లికార్జున్ ఖర్గే గారు ఒకసారి ఏమన్నారంటే, యువకులు దే కెన్ కాంట్రిబ్యూట్ టు ద ఫ్యూచర్ ఆఫ్ ద పార్టీ. కొత్త వాళ్ళకి ఇచ్చినట్టయితే ఫ్యూచర్ పార్టీకి కాంట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి మనం యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి చాలాసార్లు ఆయన చెప్పడం జరిగింది. మీరు యువకులా సార్? అంటే రాజకీయానికి సంబంధించి యువకుడిని, అంటే నేను యూత్ కాంగ్రెస్ అనట్లేదు, బట్ నేను 50 years పొజిషన్కి, ఈ పోస్ట్కి నేను యువకుడిని. సరే, కొద్దిసేపు మీ పర్సనల్ అంశాలు కొన్ని పక్కన పెడితే కనుక రాజకీయంగా మనం మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని లీడ్ చేస్తుందా? సార్ నో, సింపుల్. ఎస్, 100%. ఇచ్చిన 6 గ్యారంటీలో సక్సెస్ అయిందా? సార్ నో. ఎస్, 100%. 6 గ్యారంటీలు 100%. 6 గ్యారంటీలలో 100%. 412 హామీలలో సక్సెస్ అయిందా? 412 ఒకేసారి కాదు కదా, అదే ప్రాసెస్.
ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా ఒకటి తర్వాత ఒకటి ప్రతి ఒక్క అంశం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఏ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకుపోయిందో చారిత్రాత్మకమైనటువంటి అంశాలే. సో మేము ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చడానికి ఇంకా టైం ఉంది, మేము నెరవేరుస్తూనే ఉన్నాం. చెప్పిరా మీరు ఎలక్షన్ల ముందర వచ్చేటప్పుడు ఏమని నిరంతర ప్రక్రియ హామీలు అనేది అమలు చేయడం అనేది అని చెప్పేసి ప్రజలకు చెప్పిరా, లేకపోతే 100 రోజులలో మేము కంప్లీట్ చేసేస్తాం హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పిరా? లేదు, ఇప్పుడు విషయం ఏంటంటే ప్రజలకు బాగా అవగాహన ఉంది. ఎందుకంటే ఏ హామీ ఎంత టైం పడుతుంది, దానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ప్రజలకు అవగాహన ఉంది. ప్రజల్లో చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము మన సన్న బియ్యానికి బోనస్ ఇచ్చినాం, అది మా హామీలో లేదు. అయినప్పటికీ అది రైతుకు లాభం అవుతుందనే ఉద్దేశంతో 500 రూపాయలు ప్రతి క్వింటాల్కి ఇవ్వడం జరిగింది. సో